స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 2.4లో ఉన్న 5th ప్రాబ్లం నుంచి 8th ప్రాబ్లం వరకు నేర్చుకుందాం. అండ్ మీకు ప్రీవియస్ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, అందులో చెక్ చేసుకోండి. అండ్ మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మీకు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా అప్డేట్ వస్తుంది. అండ్ మన వీడియోస్లో మీకు 8th క్లాస్లో ఉన్న ఆల్ లెసన్స్, ఆల్ ఎక్సర్సైజెస్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం అనేది మన వీడియోస్లో ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇచ్చిన హోంవర్క్ ప్రాబ్లమ్స్కి ఏదైనా డౌట్ వస్తే ఈజీగా హోంవర్క్ ప్రాబ్లమ్స్ని చేసేసేయండి. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి మనం 5th ప్రాబ్లం చూద్దాం. వెన్ ఐ ట్రిపుల్ ఏ సర్టైన్ నెంబర్, నేను ఒక నెంబర్ అనుకున్నాను, ఓకేనా. సో ఆ నెంబర్ నేను చేస్తున్నానంటే ట్రిపుల్ అంటే 3 టైమ్స్ చేశాను అనుకోండి. నెక్స్ట్ అండ్ యాడ్ 2, అదే నెంబర్కి ట్రిపుల్ చేసిన నెంబర్కి నేను 2ని యాడ్ చేసినా కానీ ఐ గెట్ ద సేమ్ ఆన్సర్ యాజ్ ఐ డూ వెన్ ఐ సబ్ట్రాక్టెడ్ ద నెంబర్ ఫ్రమ్ 50. ఓకేనా, 50లో నుంచి నేను అనుకున్న నెంబర్ని సబ్ట్రాక్షన్ చేసినా కానీ ఇట్లాగ ట్రిపుల్ చేసి 2ని యాడ్ చేసినా కానీ ఆన్సర్ అనేది ఒకటే వస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు. మీ ఫ్రెండ్స్ చెప్తారు కదా, ఒక నెంబర్ అనుకో, దాన్ని డబుల్ చేయి, దాన్ని ట్రిపుల్ చేయి, దాంట్లో నుంచి ఈ నెంబర్ తీసేయండి, ఆ నెంబర్ తీసేసేయండి అని. సేమ్ అలాంటి మోడలే ఈ ప్రాబ్లం కూడా. ఓకే, సో ఇప్పుడు వచ్చేసరికి మనం 5th వన్ చూద్దాము. చూడండి, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నెంబర్ ఏంటిదో తెలియదు, ఓకేనా. ఆ నెంబర్ తెలిస్తే దాన్ని ట్రిపుల్ చేయటం, దానికి 2 యాడ్ చేయటం చేసాం. సో మనకు ఆ నెంబర్ తెలియదు కాబట్టి ఎక్స్ అని తీసుకుంటాం. మ్యాథ్స్లో ఏదైనా తెలియకపోతే ఎక్స్ అనే తీసుకుంటాం కదా. లెట్ ద నెంబర్ బి ఎక్స్, ఓకేనా. సో ఆ నెంబర్ని మనం ఎక్స్ అని అనుకుంటున్నాము. సో ఈ నెంబర్కి ఏం చేయమన్నారు, ట్రిపుల్, ఓకేనా. అసలు నెంబర్కి 3ని మల్టిప్లై చేస్తాము, ఓకేనా. ట్రిపుల్ అంటే 3 టైమ్స్ ఆఫ్ ఏ నెంబర్. సో ఏమవుతుంది, 3 × x అవుతుంది. దట్ ఈక్వల్ టు 3 × x అంటే 3x అవుతుంది. సో ట్రిపుల్ అన్నారు కాబట్టి 3తో మల్టిప్లై చేస్తాం. అదే మీకు ట్వైస్ అంటే 2తో మల్టిప్లై చేస్తాం, ఓకేనా. సో ఇక్కడ ఏదైతే ఇచ్చారో దాంతో మనం అనుకున్న నెంబర్ని మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్ ఈ ట్రిపుల్ చేసిన నెంబర్కి ఎంత యాడ్ చేయమన్నారు, 2ని యాడ్ చేయమన్నారు. ఓకే, ఇఫ్ 2 is యాడెడ్ టు 3x, దెన్ సో 2ని యాడ్ చేస్తే 3xకి ఏమవుతుంది, 3x + 2 అవుతుంది. ఓకే, సో ఇది వచ్చేసరికి ఒక పార్ట్ లాగా. నెక్స్ట్ ఇప్పుడు ఈ వచ్చిన ఆన్సర్ అనేది ఇంకొక ఆన్సర్కి ఈక్వల్ అవుతుంది అన్నారు. దేనికి ఈక్వల్ అవుతుంది అన్నారు, మీరు ఏదైతే నెంబర్ తీసుకున్నారో ఆ నెంబర్ని 50లో నుంచి సబ్ట్రాక్షన్ చేయమన్నారు. సో మనం తీసుకున్న నెంబర్ స్టార్టింగ్ x కదా. సో 50లో నుంచి మనం ఆ తీసుకున్న నెంబర్ని సబ్ట్రాక్షన్ చేస్తే దీనికి ఒకటే ఆన్సర్ వస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు. సో చూడండి, ఇఫ్ x ఈజ్, మనం తీసుకుంది x కదా, సో x సబ్ట్రాక్షన్ చేయాలి. ఇఫ్ x ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 50, దెన్ ఇట్ బికమ్స్, సో సబ్ట్రాక్షన్ చేస్తే 50 - x అవుతుంది. ఓకే, సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి, 3x + 2 అండ్ 50 - x ఈ రెండు ఈక్వల్ అని వాళ్ళు ఇచ్చారు. సో మనం ఈక్వల్ చేసి వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో 3x + 2 దట్ ఈక్వల్ టు 50 - x. ఓకే, సో x టర్మ్స్ ఒక సైడ్ రాయండి. 3x - x ఇటు వస్తే +x అవుతుంది. నెక్స్ట్ 50 + 2 ఇటు సైడ్ వస్తే -2 అవుతుంది. 3x + x అంటే 4x అవుతుంది. నెక్స్ట్ 50 - 2 అంటే 48 అవుతుంది. x = 48/4 అంటే 4 1s 4 2s 8 అంటే x వాల్యూ వచ్చేసరికి 12 అయింది. అంటే మనం తీసుకుంది x కదా, సో అంటే ఆ నెంబర్ ఏంటిదో తెలియదు, x అని తీసుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసరికి ఆ నెంబర్ ఏంటిది, 12. Therefore the required number that equal to 12. సో ఇప్పుడు ఒకసారి మనం జస్ట్ చెక్ చేద్దాము. మీకు చెక్ చేస్తే ఎందుకంటే మీకు కాన్సెప్ట్ అనేది ఈజీగా గుర్తుంటుంది అని నేను చెక్ చేసి చూపిస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనకు ఆ నెంబర్ తెలుసు కాబట్టి చూడండి, వెన్ ఐ ట్రిపుల్ ఏ సర్టైన్ నెంబర్, ఓకేనా. సో ఈ 12 కదా, సో ఈ 12ని ట్రిపుల్ చేయమంటున్నారు, అంటే × 3 చేస్తాము. 12 3s ఎంత, 36. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి, ఈ సర్టైన్ నెంబర్కి నెక్స్ట్ యాడ్ 2ని యాడ్ చేయమన్నారు. నెక్స్ట్ ఎంత వచ్చింది, 38 వస్తుంది. నెక్స్ట్ చూడండి,
ఐ గెట్ ద సేమ్ ఆన్సర్ యాజ్ ఐ డూ వెన్ ఐ సబ్ట్రాక్టెడ్ ద నెంబర్ ఫ్రమ్ 50. 50లో నుంచి మీరు ఏదైతే ఫస్ట్ నెంబర్ తీసుకున్నారో 12 కదా తీసుకుంది. సో సబ్ట్రాక్షన్ చేస్తే ఈ ఫస్ట్ వచ్చిన ఆన్సర్ అండ్ ఇది ఇప్పుడు వచ్చే ఆన్సర్ ఈక్వల్ అవుతుంది అని వాళ్ళు చెప్పారు. 50లో నుంచి 12ని సబ్ట్రాక్షన్ చేస్తే 38 వచ్చింది. ఈ రెండు ఈక్వల్ అయ్యాయా? ఇక్కడ కూడా మనం చేసింది అదే ప్రాసెస్. ఓకే, మీకు నెంబర్ తెలిస్తే ఇట్లా ఈజీగా చేసేస్తారు. బట్ మీకు ఆ నెంబర్ తెలియదు కాబట్టి ఎక్స్లు తీసుకుంటున్నాం కాబట్టి చాలా వరకు కన్ఫ్యూజన్గానే ఉంటుంది. నెక్స్ట్ మనం 6th ప్రాబ్లం చూడండి. మేరీ ఈజ్ ట్వైస్ ఓల్డర్ దాన్ హర్ సిస్టర్. ఓకేనా? సో మేరీ ఏజ్ వచ్చేసరికి వాళ్ళ సిస్టర్ కంటే ఈమె ఏజ్ వచ్చేసరికి ట్వైస్ అవుతుంది. సపోజ్ వాళ్ళ సిస్టర్కి 5 years ఉన్నాయనుకోండి, మేరీ ఏజ్ వచ్చేసరికి ట్వైస్ అన్నారు కాబట్టి అంటే వాళ్ళ సిస్టర్ ఏజ్కి డబుల్ అవుతుంది, అంటే 2 into 5 అవుతుంది. ఓకేనా? సో 2 5s ఎంత? 10. నేను సపోజ్ చెప్తున్నా. అప్పుడు వాళ్ళ సిస్టర్ ఏజ్ వచ్చేసరికి 5 అయితే మేరీ ఏజ్ వచ్చేసరికి 2 into 5 చేస్తాము. సో మేరీ ఏజ్ వచ్చేసరికి 10 years అనుకోండి. జస్ట్ ఇన్ 5 years టైం అంటే 5 years తర్వాత, అంటే మనం బిఫోర్లోకి వెళ్తున్నాం, ఫ్యూచర్లోకి వెళ్తున్నాం. ఇన్ 5 years టైం, 5 years తర్వాత షీ విల్ బీ 2 years ఓల్డర్ దాన్ హర్ సిస్టర్. 5 years తర్వాత అంట వాళ్ళ సిస్టర్ కంటే ఈమె వచ్చేసరికి 2 years ఎక్కువ అంటున్నారు. ఫైండ్ ఓల్డ్ ఆర్ ద బోత్ నౌ. అయితే ప్రజెంట్ వాళ్ళిద్దరు ఏజ్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. సో చూడండి, ఫస్ట్ మనకి ఇక్కడ చూడండి, మేరీ ఏజ్ ఈజ్ ట్వైస్ ద ఓల్డర్ దాన్ హర్ సిస్టర్. ఆమె సిస్టర్ ఏజ్ కంటే ఆమె ఏజ్ వచ్చేసరికి ట్వైస్ అవుతుంది అంటున్నారు. సో ఫస్ట్ మనకి వాళ్ళ సిస్టర్ ఏజ్ తెలిస్తేనే కదా, వాళ్ళ సిస్టర్ ఏజ్ని ఈమెకి ట్వైస్ చేస్తే మేరీ ఏజ్ వస్తుంది. సో వాళ్ళ సిస్టర్ ఏజ్ తెలియదు కాబట్టి ఎక్స్ అని తీసుకుందాం. లెట్ ద ఏజ్ ఆఫ్, సో మేరీ సిస్టర్, ఇది వచ్చేసరికి వాళ్ళ సిస్టర్ది. ఓకే, మేరీ సిస్టర్ ఏజ్ వచ్చేసరికి ఎంత అని తీసుకుంటున్నాం? ఎక్స్ అని తీసుకుంటున్నాం. సో ఇప్పుడు మేరీస్ ఏజ్ వచ్చేసరికి ఈమె ఏజ్ వచ్చేసరికి వాళ్ళ సిస్టర్ది ట్వైస్ అన్నారు. సో సిస్టర్స్ 2 into సిస్టర్ ఏజ్ ఎంత? ఎక్స్, దట్ ఈక్వల్ టు 2x. మేరీ ఏజ్ వచ్చేసరికి 2x అయింది. నెక్స్ట్ ఆఫ్టర్ 5 years హర్ సిస్టర్, సో వాళ్ళ సిస్టర్ ఏజ్ వచ్చేసరికి ఎంత అవుతుంది? ప్రజెంట్ ఆమెది వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్ ఎక్స్ అనుకోండి. ఆఫ్టర్ 5 years అంటే 5 years యాడ్ అవుతాయి. ఇప్పుడు మీకు సపోజ్ ఈ వీడియో చూసే వాళ్ళకి మ్యాక్సిమం మీకు 8th క్లాస్కి వచ్చేసరికి 13 years ఉంటాయి. ఓకే, సో 13 years ఉన్నాయి అనుకోండి. ఆఫ్టర్ 5 years అంటే ఏమవుతాయి? ఇప్పుడు మీ 13 yearsకి 5 యాడ్ అవుతాయి, టోటల్గా 18 years అవుతాయి. అవునా? సో ఇప్పుడు మీకు వచ్చేసరికి 13 అనుకోండి, అండ్ మీ తమ్ముడు వచ్చేసరికి 2 years చిన్నాడు అనుకోండి. సో తనకు వచ్చేసరికి 11 years ఉన్నాయి అనుకోండి. ఆఫ్టర్ 5 years ఏమవుతుంది? తనకి 16 వస్తాయి. మీ ఇద్దరికి ఉండే గ్యాప్ వచ్చేసరికి ఇక్కడ 13 and 11 వచ్చేసరికి సేమ్, అంటే ఇద్దరు ఏజ్లో గ్యాప్ వచ్చేసరికి 2నే ఉంటాయి. 5 years తర్వాత కూడా 2నే ఉంటాయి. నీకు 18 వచ్చినప్పుడు మీ తమ్ముడికి 16 వస్తాయి. మీ ఇద్దరికి గ్యాప్ వచ్చేసరికి 2నే ఉంటుంది. సో నీకు ఒక్కడికే ఏజ్ పెరుగుతుందా? మీ తమ్ముడికి కూడా ఏజ్ పెరుగుతుంది కదా. సో తనకు కూడా ఏజ్కి, ప్రజెంట్ ఉన్న ఏజ్కి ఆఫ్టర్ 5 yearsకి తనకు కూడా ఏజ్కి యాడ్ అవుతుంది కదా. సో వాళ్ళ సిస్టర్కి వచ్చేసరికి ప్రజెంట్ ఏజ్కి 5 యాడ్ అయింది. నెక్స్ట్ మేరీ ఏజ్కి కూడా 5 years యాడ్ అవుతుంది కదా. ఆఫ్టర్ 5 years అంటే ఈమెకి కూడా 5 years యాడ్ అవుతాయి. సో ఇద్దరికి యాడ్ అవుతాయి కదా. సో ఇప్పుడు రాసేసేయండి. ఆఫ్టర్ 5 years మేరీస్ ఏజ్, సో ఆఫ్టర్ 5 years మేరీస్ ఏజ్ అంతా 2x. సో ఇప్పుడున్న ప్రజెంట్ ఏజ్కి 5 యాడ్ అవుతుంది మీకు కూడా. ఓకే, నెక్స్ట్ చూడండి. సో ఇప్పుడు వచ్చేసరికి మేరీస్ ఏజ్ 2x + 5. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి ఆఫ్టర్ 5 years వాళ్ళ సిస్టర్ ఏజ్ ఎంత అవుతుంది? x + 5. ఓకే, చూడండి, మేరీ సిస్టర్ కంటే మేరీ ఏజ్ వచ్చేసరికి 2 years ఎక్కువ అన్నారు. అంటే సో ఈమె వచ్చేసరికి పెద్దది, ఈమె వచ్చేసరికి చిన్నది. ఇప్పుడు నేను చెప్పాను కదా, వీళ్ళిద్దరికి అంటే ఏజ్ పెరిగినా కానీ గ్యాప్ అనేది ఎప్పుడు 2 years ఎలా అయితే ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా 2 years అనేది అలానే గ్యాప్ ఉంటుంది. సో వీళ్ళ సిస్టర్కి వచ్చేసరికి 2ని యాడ్ చేయండి. ఓకే, సో 2x + x ఇటు సైడ్ వస్తే -x అవుతుంది. ప్లస్ కాన్స్టెంట్ టర్మ్స్ ఒక సైడ్, వేరియబుల్ టర్మ్స్ ఒక సైడ్ రాసేసేయండి. నెక్స్ట్ 5 + 2 ఇక్కడ ఇలానే రాసేయండి. నెక్స్ట్ +5 ఇటు సైడ్ వస్తే -5 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 2x - x అంటే x అవుతుంది. +5 - 5 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ x వాల్యూ వచ్చేసరికి 2. x ఏమని తీసుకున్నాం? మేరీ సిస్టర్ ఏజ్.
సో కన్క్లూడ్ చేయండి. మేరీస్ సిస్టర్ ఏజ్ దట్ ఈక్వల్ టు 2 years. ఓకే, సో వాళ్ళ చెల్లి ఏజ్ వచ్చేసరికి 2 years. నెక్స్ట్ మేరీ ఏజ్ వచ్చేసరికి మేరీస్ ఏజ్ దట్ ఈక్వల్ టు 2 into x కదా. సో దట్ ఈక్వల్ టు 2 into x వాల్యూ 2 కదా. 2 2s ఎంత 4 years. ఈ ఏజ్ వచ్చేసరికి 4 years. ఓకేనా. సో మీకు డౌట్ ఉంటే చూడండి. మేరీ సిస్టర్ ఏజ్ వచ్చేసరికి 2 years. మేరీ సిస్టర్ కంటే మేరీ ఏజ్ వచ్చేసరికి ట్వైస్ అన్నారు. సో 2ని ట్వైస్ చేస్తే 4 కదా వచ్చేది. 2 into 2 అంటే 4 వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఆఫ్టర్ 5 years వీళ్ళిద్దరు ఏజ్ వచ్చేసరికి 5 years యాడ్ అవుతాయి. సో వాళ్ళ సిస్టర్కి వచ్చేసరికి 2 yearsకి 5 యాడ్ అయితే 7 వస్తాయి. నెక్స్ట్ మేరీ ఏజ్ వచ్చేసరికి 4కి 5 యాడ్ అయితే 9 years వస్తాయి. అండ్ ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా కానీ ఇక్కడ ఈ మేరీ వచ్చేసరికి వాళ్ళ సిస్టర్ మీద ఎప్పుడూ 2 years అనేది ఎక్కువే ఉంటుంది. ఆఫ్టర్ 5 years అవ్వచ్చు, 10 years అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే, దట్స్ ఇట్, అంతే. నెక్స్ట్ మనం 7th ప్రాబ్లం చూద్దాం. ఓకే, నెక్స్ట్ 7th ప్రాబ్లం చూడండి. ఇన్ 5 years టైం, 5 years తర్వాత రేష్మా విల్ బి 3 times ఓల్డ్ యాజ్ షీ వాజ్ 9 years ago. ఆమె 9 సంవత్సరాల క్రితం ఎంత ఏజ్ ఉందో దాన్నంట 5 years తర్వాత 3 times అయ్యింది అంట. ప్రజెంట్ ఆమె ఏజ్ వచ్చేసరికి, ప్రజెంట్ రేష్మా ఏజ్ వచ్చేసరికి, నేను ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను చూడండి. ప్రజెంట్ రేష్మా ఏజ్ వచ్చేసరికి సపోజ్ 29 years అనుకోండి. ఓకే, జస్ట్ అనుకోండి. సో 9 years ఎగో అంటే ఈమెకి ఎన్ని ఏజ్ ఉంటుంది? 20 ఉంటుంది. అవునా, 9 సంవత్సరాల క్రితం అంటే 9ని మైనస్ చేయాలి కదా. సో అంటే 20 ఉండేది ఆమెకి 9 years బ్యాక్ ఏజ్ వచ్చేసరికి. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇన్ 5 years టైం అంటే నెక్స్ట్ మళ్ళీ ఫ్యూచర్లోకి వెళ్ళండి. ఇది వచ్చేసరికి ప్రజెంట్ ఏజ్. సో ఈ ప్రజెంట్ ఏజ్కి 5 yearsని యాడ్ చేస్తే ఫ్యూచర్లోకి వెళ్తాం కదా. సో అంటే 34 years అవుతాయి. ఆఫ్టర్ 5 years ఆమెకి ఏజ్ వచ్చేసరికి 34 years అవుతాయి. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే 9 years ఎగో ఆమె ఉన్న ఏజ్కి ఆఫ్టర్ 5 years, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఏజ్కి తర్వాత ఆఫ్టర్ 5 years, ఈ రెండు వచ్చేసరికి ఈ బిఫోర్ ఉన్న 9 years అంట త్రిబుల్ చేస్తే ఇప్పుడు ఆమె 5 years తర్వాత ఎంత ఏజ్ ఉందో అది వస్తుంది అని చెప్తున్నారు. ఓకే, సో దట్స్ ఇట్, అంతే. మీకు ఒకసారి ఈ ప్రాబ్లం చేస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ప్రజెంట్ ఏజ్ తెలిస్తేనే మనం పాస్ట్లోకి ఫ్యూచర్లోకి వెళ్తాం. అవునా, సో ఇక్కడ మనకి ప్రజెంట్ ఏజ్ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మనం ఎక్స్ అని తీసుకున్నాం. రేష్మాస్ ప్రజెంట్ ఏజ్. సో ప్రజెంట్ ఏజ్ మీద వచ్చేసరికి ఎక్స్ అనుకోండి. ఓకే, పక్కన రాసేసేయండి x years అని. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ 5 years. సో ఆఫ్టర్ 5 years తర్వాత రేష్మా ఏజ్ ఏమవుతుంది? ప్రజెంట్ ఉన్న ఏజ్కి 5 years అనేది యాడ్ అవుతుంది. ఓకేనా, సో ఆఫ్టర్ 5 years రేష్మాస్ ఏజ్ దట్ ఈక్వల్ టు ప్రజెంట్ ఏజ్ ఎక్స్ కదా. సో దీనికి 5 అనేది యాడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, బిఫోర్ 9 years రేష్మా, బిఫోర్ 9 years రేష్మాస్ ఏజ్. సో 9 years క్రితం ప్రజెంట్ వచ్చేసరికి, ప్రజెంట్లో నుంచే కదా మనం పాస్ట్ని సబ్ట్రాక్షన్ చేయాల్సింది. ఇక్కడ ప్రజెంట్ 29 అయితే 9 years ఎగో అంటే 9 years బ్యాక్కి వెళ్ళాలి అంటే ప్రజెంట్ దాంట్లో నుంచి 9 years అన్నారు కాబట్టి 9ని సబ్ట్రాక్షన్ చేస్తాం. సో ఇక్కడ ప్రజెంట్ x years అన్నాం కాబట్టి ఎక్స్లో నుంచి 9ని సబ్ట్రాక్షన్ చేయాలి. ఇది వచ్చేసరికి ఆమె 9 years బ్యాక్ ఏజ్. ఇది వచ్చేసరికి 5 years ఆఫ్టర్ 5 years ఏజ్. ఓకే, సో ఇప్పుడు చూడండి x+5. సో బిఫోర్ ఆమె 9 సంవత్సరాల క్రితం ఉన్న ఏజ్ని ట్రిపుల్ చేస్తే ఆఫ్టర్ 5 years ఆమె ఏజ్ ఎంతో దానికి ఈక్వల్ అవుతుంది అన్నారు. ఓకే, సో బిఫోర్ 9 years ఏజ్ ట్రిపుల్ చేయమన్నారు కదా. సో అంటే 3 into బిఫోర్ 9 years ఏజ్ ఎంత? x - 9. ఓకే, సో దట్ ఈక్వల్ టు 3 into x, 9 3s ఎంత? 27. సో ఇప్పుడు వచ్చేసరికి ఎక్స్ టర్మ్స్ ఒక సైడ్ రాయండి, కాన్స్టెంట్ టర్మ్స్ ఒక సైడ్ రాయండి. ఎక్స్ నెక్స్ట్ +3x ఇటు సైడ్ వస్తే -3x అవుతుంది. నెక్స్ట్ -27 ఇక్కడ అలానే రాసేయండి. +5 ఇటు సైడ్ వస్తే -5 అవుతుంది. సో 3xలో నుంచి xని సబ్ట్రాక్షన్ చేస్తే 2x వస్తుంది. పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాలి. 27 - 5 అంటే ఎంత వస్తుంది? 32 వస్తుంది. సో మైనస్ ఉంది కాబట్టి రెండింటికి మైనస్ పెట్టాలి. సో x ఈక్వల్ టు -32/32
ఈ -2 అనేది మల్టిప్లై అవుతుంది కదా, ఇటు సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. మైనస్ మైనస్ క్యాన్సిల్, 2 1s, ఇక్కడ 2 1s 2 6. ఓకేనా. సో ఎక్స్ వాల్యూ వచ్చేసరికి 16. ఓకేనా. రేష్మా ప్రజెంట్ ఏజ్ ఎంత? 16 years. ఓకే. దేర్ ఫోర్ కన్క్లూడ్ చేయండి. రేష్మాస్ present age that equal to 16 years. ఓకే, దట్స్ ఇట్. అంతే. మీకు డౌట్ ఉంటే ఒకసారి చూడండి, నేను చెప్తాను. ఒకసారి చెక్ చేసుకోండి. ప్రజెంట్ ఏజ్ వచ్చేసరికి 16 years కదా. ఈమెకి 5 years తర్వాత ఎంత ఏజ్ అవుతుంది? ఆఫ్టర్ 5 years 16 + 5 అంతే కదా. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఏజ్కి 5ని యాడ్ చేయాలి అంటే ఆమెకి టోటల్గా 21 years వస్తాయి. ఇయర్స్ తర్వాత ఆమె ఏజ్ వచ్చేసరికి 21 years అవుతాయి. నెక్స్ట్ బిఫోర్ 9 years అని ఇచ్చారు కదా, బిఫోర్ 9 years. సో బిఫోర్ 9 years అంటే ప్రజెంట్ ఏజ్కి నుంచి తీసేయాలి. ఇది ఆఫ్టర్ 5 years కాబట్టి 21లో నుంచి కాదు, ప్రజెంట్ ఏజ్ 16లో నుంచి 9ని సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది? 7 years వస్తుంది. సో 9 సంవత్సరాల క్రితం ఆమె ఏజ్ ఎంత? 7 years. ఓకేనా. సో ఇప్పుడు ఏం చెప్పారంటే బిఫోర్ 9 years ఉన్న ఏజ్ని ట్రిపుల్ చేస్తే ఆఫ్టర్ 5 ఉన్న ఏజ్కి ఈక్వల్ అవుతుంది అన్నారు. సో అంటే 3 × బిఫోర్ ఉన్న 9 yearsని మల్టిప్లై చేస్తే 21 వచ్చింది. సో ఈ 21 ఆఫ్టర్ ఉన్న 5 yearsకి ఈక్వల్ అయిందా? దట్స్ ఇట్. అంతే. మీకు ప్రాబ్లం అడిగింది ఇదే. నెక్స్ట్ మనం 8th ప్రాబ్లం చూద్దాం. సో 8th వన్ చూడండి. ఏ టౌన్ పాపులేషన్ ఇంక్రీజ్డ్ బై 1200 people. ఒక టౌన్ పాపులేషన్ ఎంత ఉందో మనకి ఇవ్వలేదు, అయితే ఆ టౌన్ పాపులేషన్ వచ్చేసరికి ఇంక్రీజ్ అయిందంట 1200. ఓకేనా. సో సపోజ్ టౌన్ పాపులేషన్ ప్రజెంట్ వచ్చేసరికి ఎక్స్ అనుకోండి. సో అది ఇంక్రీజ్ అయింది అంటే ఆ ఎక్స్కి వచ్చేసరికి 1200 అనేది యాడ్ అవుతుంది. అండ్ దెన్ దిస్ న్యూ పాపులేషన్ ఇప్పుడు వచ్చింది మనకి న్యూ పాపులేషన్ అవుతుంది. ఓకే, ఈ 1200 అనేది ఇంక్రీజ్ అయింది. సో దిస్ న్యూ పాపులేషన్ డిక్రీజ్డ్ బై 11%. ఈ న్యూ పాపులేషన్ వచ్చేసరికి ఈ 1200 పీపుల్స్ యాడ్ అయిన తర్వాత ఈ పాపులేషన్ వచ్చేసరికి 11% అనేది డిక్రీజ్ అయింది అని వాళ్ళు చెప్తున్నారు. ఓకే, సో యాడ్ అయిన తర్వాత డిక్రీజ్ అయింది. ద టౌన్ నౌ హ్యాడ్ 32 లెస్ పీపుల్. ఇప్పుడు వచ్చేసరికి టౌన్ అంట. సో అంటే ఇప్పుడు ప్రజెంట్ పాపులేషన్ మనం ఎక్స్ అని తీసుకుంటాం కదా. సో దాంట్లో నుంచి 32 పీపుల్స్ సబ్ట్రాక్షన్ చేస్తే డిడ్ బిఫోర్ దట్ 1200 ఇంక్రీజ్. ఓకే, సో ఆ 1200 అనేది ఇంక్రీజ్ అవుతుందంట. ఫైండ్ ద ఒరిజినల్ పాపులేషన్. అసలు యాక్చువల్గా ఒరిజినల్ పాపులేషన్ ఎంత ఉంటుంది అని అడిగారు. సో ఈ ప్రాబ్లం చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ప్రజెంట్ వచ్చేసరికి మీకు టౌన్ పాపులేషన్ ఎంతో తెలియదు కాబట్టి మనం దాన్ని ఎక్స్ అని తీసుకున్నాం. ఓకే, లెట్ టౌన్స్ పాపులేషన్ దట్ ఈక్వల్ టు ఎక్స్. ఓకేనా. నెక్స్ట్ ఈ పాపులేషన్ వచ్చేసరికి 1200 అనేది ఇంక్రీజ్ అయ్యింది అన్నారు. సో ఇప్పుడు వచ్చేదే మనకి న్యూ పాపులేషన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం రాసేది న్యూ పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది అన్నారు కదా. న్యూ పాపులేషన్ ఇంక్రీజ్ బై 1200. ఓకేనా. సో ప్రజెంట్ ఉన్న దానికి 1200 పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? సో ఇంక్రీజ్ అన్నారు కాబట్టి యాడ్ అవుతుంది, ఎక్స్ ప్లస్ 1200 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ చూడండి. ఇంక్రీజ్ అయిన తర్వాత 11% అనేది డిక్రీజ్ అయ్యింది అని వాళ్ళు ఇచ్చారు. సో నెక్స్ట్ అది రాసేసేయండి. గివెన్ డిక్రీజ్ given decrease percentage in new population. సో ఎంత డిక్రీజ్ అయింది అన్నారు? 11% అనేది డిక్రీజ్ అయింది అన్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఎంత పాపులేషన్ ఎంత ఉందో రాస్తున్నాం. ప్రజెంట్ పాపులేషన్. సో ప్రజెంట్ పాపులేషన్ వచ్చేసరికి ఇది న్యూ పాపులేషన్ కదా. సో ఇప్పుడు ప్రజెంట్ పాపులేషన్ వచ్చేసరికి ఎక్స్ ప్లస్ 1200. దీంట్లో నుంచి 11 అనేది మనల్ని డిక్రీజ్ అవుతుంది అన్నారు. ఇప్పుడు ఒకసారి చూడండి. యాక్చువల్గా మనం పర్సంటేజ్ వచ్చేసరికి 100 చూస్తాము. 100%లో నుంచి 11%ని సబ్ట్రాక్షన్ చేస్తే మీకు ఎంత పర్సంటేజ్ ఉంటుంది? 89% ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడికి వచ్చేసరికి ఆ 89%ని రాస్తున్నాము. ఓకేనా. 89 ఎలా వచ్చింది అర్థమైంది కదా. సో వాళ్ళు డిక్రీజ్ అవుతుంది అన్నదాన్ని మనం తీసేసాము 100%లో నుంచి.
ఓకే, సో ఇప్పుడు న్యూ పాపులేషన్ ఎంత అవుతుందో చూడండి. న్యూ పాపులేషన్ సో ప్రజెంట్ పాపులేషన్ ఎక్స్కి వాళ్ళు 32 ప్రజెంట్ పాపులేషన్లో నుంచి 32 అనేది డిక్రీజ్ అవుతుంది అన్నారు. సో ప్రజెంట్ పాపులేషన్ మనం ఎక్స్ అని తీసుకున్నాం కదా, ఎక్స్లో నుంచి డిక్రీజ్ అన్నారు కాబట్టి 32 సబ్ట్రాక్షన్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇది రాసేసేయండి, ఎక్స్ ప్లస్ 1200. నెక్స్ట్ 89% ఎట్లా రాయొచ్చు, 89/100గా రాయొచ్చు. ఓకే, సో ఈ 100 అనేది ఇక్కడ డివైడ్ అవుతుంది. మనం ఇది ఎల్హెచ్ఎస్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ఇంటూ అవుతుంది. డివిజన్ బికమ్స్ ఇంటూ మల్టిప్లికేషన్. ఓకే, సో అంటే ఈ 2 టర్మ్స్కి 100 అనేది మల్టిప్లై అవుతుంది. ఎక్స్ ప్లస్ 1200 ఇంటూ 89. ఓకే, సో ఈ 89 వచ్చేసరికి ఈ రెండింటికి మల్టిప్లై అవుతుంది. నెక్స్ట్ చూడండి, 100 ఇంటూ ఎక్స్ అంటే 100x. నెక్స్ట్ మైనస్ 100 ఇంటూ 32 అంటే 3200. దట్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 89 అంటే 89x. నెక్స్ట్ 1200 ఇంటూ 89 అంటే 1,06,800 వస్తుంది. ఓకే, మీరు యాక్చువల్గా మల్టిప్లికేషన్ చేస్తే. నెక్స్ట్ ఎక్స్ టర్మ్స్ ఒక సైడ్ రాయండి, కాన్స్టెంట్ టర్మ్స్ ఒక సైడ్ రాయండి. 100x నెక్స్ట్ ప్లస్ 89x ఇటు సైడ్ వస్తే మైనస్ 89x అవుతుంది. నెక్స్ట్ 1,06,800. నెక్స్ట్ మైనస్ 3,200 ఇటు సైడ్ వస్తే ప్లస్ 3,200 అవుతుంది. ఓకే, సో 100xలో నుంచి 89xని సబ్ట్రాక్షన్ చేస్తే 11x ఉంటుంది. 106,800. నెక్స్ట్ వచ్చేసరికి 3,200 కదా, యాడ్ చేయండి 00. 8 + 2 అంటే 10 వస్తుంది. 6 + 3 అంటే 9. 9 + 1 అంటే 10. నెక్స్ట్ 0 + 1 అంటే 1. టోటల్ ఇక్కడ వచ్చేసరికి 11 1 2 3 4 zeros వచ్చాయి. ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ నెంబర్ రాసేసేయండి అలానే. నెక్స్ట్ ఇక్కడ 11 అనేది మల్టిప్లై అవుతుంది కదా, ఇటు సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. 11 1s ఇక్కడ 11 1s 1 2 3 4 zeros రాసేసేయండి. ఎక్స్ ఈక్వల్ టు 1 2 3 4. ఓకే, టోటల్గా ప్రజెంట్ పాపులేషన్ వచ్చేసరికి 10,000. ఓకేనా, సో ఇక్కడ రాసేసేయండి. దేర్ఫోర్ ద present population of a town. సో ప్రజెంట్ మనం స్టార్టింగ్లో ఎక్స్ అని తీసుకున్నాం కదా, మీకు డౌట్ ఉంటే లెట్ ప్రజెంట్ టౌన్ పాపులేషన్ అయినా రాసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో present population of a town x equal to 10,000. ఓకే, దట్స్ ఇట్ అంతే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఎక్కువ వీడియోస్ చేయడానికి ఒక హోప్ ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది, ఏదైనా డౌట్ ఉంటే అందులో చెక్ చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.